నమస్తే. నేను ఆదిరమణారెడ్డి. ఈ గత 2-3 రోజులుగా నా పేరు మీద సోషల్ మీడియా మాధ్యమంలో అనుచితమైన పోస్టులు పెడుతున్నారు. దానికి నాకు ఏమీ సంబంధం లేదు. నాకు పోలేపల్లి గ్రామంలో 8 ఎకరాల 14 గుంటల వ్యవసాయ పొలం ఉన్నది. దానికి తగ్గ డాక్యుమెంట్స్ మొత్తము నా దగ్గర ఉన్నాయి. ఆడ కొందరు ఉష్క మాఫియా మా పొలంలో డంప్ చేస్తున్నారు. పోయినసారి ఏంటంటే వీళ్ళు డంప్ చేస్తే కూడా మేము పోలీసుకు తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు. మేము ఎప్పుడు పొజిషన్కి పోయినా ఈ ఉష్క మాఫియా అనేటోళ్ళు ఏంటంటే ఆడ ఉన్న రైతులను మా మీదికి ఎగేసి మమ్మల్ని మా పొలంలోకి రాకుండా ఏంటంటే లేని దౌర్జన్యాలు చేసుకుంటే ఇవన్నీ కొందరు వెనుక ఉండి వాళ్ళ స్వలాభాల కోసం మా మీద ఇవన్నీ చెప్పిస్తున్నారు. దానికి నేను ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్ కూడా నేను అన్ని డాక్యుమెంట్లు నేను మీడియంలో చూపించడానికి నేను రెడీ. వీళ్ళు మా మీద కోర్టుకు పోయినరు. కోర్టుకు పోయినాక కూడా ఏంటంటే కోర్టులో 2 ఏళ్ళు కేసు అయ్యింది. అయినా వాళ్ళు ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు కోర్టులో. అయితే మాకు కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ తోటి ఏంటంటే మేము పోలీస్ని ఆశ్రయించి ఆడ కడీలు వాతకం జరిగింది. అట్టి కడీలు వాళ్ళు రాత్రి వాళ్ళు వచ్చేదంటే ఉన్న కడీలు మొత్తం ఇరగొట్టినరు. అవి కూడా మీ దగ్గర వీడియోలు ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమి డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఏమీ లేవు, కానీ మా పొలం అంటారు. ఇప్పుడు దానికి దగ్గర డాక్యుమెంట్స్ నేను చూపించడానికి రెడీ. ఇది నా పట్టా పాస్బుక్. ఇదేంటండి ఇది 6వ వారు. వాళ్ళు ఏమంటారు అంటే మేము 50 ఏళ్ళ నుంచి కాస్తులో ఉంటామంటారు. కానీ వాళ్ళకు పట్టా అయింది 2022 3 నవంబర్ వాళ్ళకు పట్టా అయిన పొలం మాది. ఇది కోర్టు ఇంజంక్షన్ ఆర్డరు, పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డరు. మీకు దీని కంటెంట్ వెనుక నేను చూపిస్తా. మీకు మీ కెమెరాలో వస్తే ఇది చెయ్యొచ్చు. ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి. వాళ్ళది ఏంటంటే మేము పెట్టిన డాక్యుమెంట్స్ వాళ్ళ తరఫున ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు. వాళ్ళ అడ్వకేటు ఒక్క దినం కూడా ఏంటంటే కోర్టుని అటెండ్ చేసిన ఆయన కాదు. ఇవన్నీ ఏంటంటే కొందరు ఇసుక మాఫియా వాళ్ళది బంద్ అవుతుందని మా పొలంలో పెట్టి వాళ్ళు ఇసుక డంపియార్డ్ చేసిండ్రు. దాన్ని మేము ఆపినాము. లాస్ట్ టైం పోలీసు వాళ్ళకు కూడా పెట్టినాము. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. వాళ్ళ మొత్తం ఉన్నాయి. పోతే ఏంటంటే రౌడీల్లాగా మా ఎంబడి పడి కత్తులు తీసుకొని ఎంబడి పడతాం, చంపుతామంటారు. అందులో ముఖ్య పాత్ర చేసేది రమేష్ అనే ఒక చిన్నవెల్లి గ్రామస్తుడు. ఆయన ఇసుకలో ఉంటాడు. ఆయన వీళ్ళందరినీ ఎగేస్తున్నాడు. ఆయన ఎంబడేందంటే కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళు లబ్ధి కోసం ఏంటంటే ఇవన్నీ చేస్తున్నారు. ఇంట్లో ఎమ్మెల్యే గారిది కానీ ఆయన సోదరునిది కానీ ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేదు మా దగ్గర. అది నా పొలంలో వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ పొలం ఉంటే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ పొలాలు వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్లకు 6వ వారు ప్రకారం 2 ఎకరాలే ఉన్నది, కానీ మాది 8 ఎకరాలు అంటారు. 40 ఎకరాలు. అసలు మా వీళ్ళకి వచ్చింది 33 ఎకరాలు. 40 ఎట్లా వస్తుంది? మేము 33 ఎకరాలు క్లెయిమ్ చేస్తలేము, 40 చేస్తలేమండి. మేము క్లెయిమ్ చేసేది 8 ఎకరాల 14 గుంటలం కేవలం మాకున్నది. వాళ్ళకు ఎట్లయింది కూడా పట్టా వాళ్ళు చెప్పాలి. వాళ్ళకున్న కాడికి. ఇది ఏంటంటే మా ప్రతిష్టని భంగపరచాలని చెప్పి వీళ్ళంతా కుట్ర పూరి మాది రాకుండా ఏంటంటే ఇది ఒకటి పెట్టిండ్రు. నేను వ్యవసాయం చేసే రైతుని, ప్రెస్ని మేనేజ్ చేసి నాకు ఒక కంపెనీ అంటగట్టిండ్రు, స్వర్ణభూమి అని. ఏంది స్వర్ణసీమ అని చెప్పిండ్రు. ఆ రాసిన ఆయన ఏడవనదో దాన్ని కొంచెం దేవులాడికి వచ్చిస్తే ఆయన కూడా ఒక 2 ప్లాట్లు ఇస్తా. నేను కేవలం వ్యవసాయం చేసుకొని బతికేటోడిని. నాకు బిజినెస్ లేదు, వ్యాపారం లేదు, కంపెనీ లేదు, ఏం లేదు. ఇది ఏడ ఉన్నదో వాళ్ళు మాకు చెప్పగలరు. లేకుంటే వారి మీద నేను డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా. వాళ్ళు మాకు జవాబు చెప్పి క్షమాపణ చెప్పకుంటే మాత్రం వాళ్ళ మీద హెవీ పెనాల్టీ తోటి నేను డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తాను. ఏ కంపెనీ అయితే వాళ్లకు లైసెన్స్ ఇచ్చిందో రిపోర్టర్ లాగా దాని మీద కూడా నేను చర్య తీసుకుంటాను కోర్టు వద్ద. ఇది స్వర్ణసీమ. ఇంట్లో జర్చల్లాలో మా పొలం మీదకి పోతే రౌడీయిజం అవుతుందా?
మీకు అందరికీ పొలాలు లేవా, ఇల్లు లేవా? మీ ఇంట్లోకి మీరు పోతే రౌడీజమా? ఇది ఏమి రాసుకోము. జర్నలిస్ట్ అన్నోడు తెలుసుకొని రాయాలి కదా, డాక్యుమెంట్ పరిశీలన చేసి రాయాలి. ఇందులో మా నంబరు 271E, మా లేని నంబర్లు కూడా మీకు ఇలా మార్క్ చేసింది. మేము క్లెయిమ్ చేయని నంబర్లు కూడా మీకు కింద మార్క్ చేసింది. 271 అవన్నీ మేము అవన్నీ ఎన్నడూ క్లెయిమే చేయలేదు, మావి కానే కావు. ఇదంతా ఏంటంటే మమ్మల్ని బద్నాం చేయనికే, ఎమ్మెల్యే గారిని బద్నాం చేయనికే కొందరు ఏంటంటే వాళ్ళ మీదనే సకలం కేసులు ఉన్నాయి, అవన్నీ తప్పించుకోనికి ఏంటంటే డైవర్ట్ చేయనికే మంది మీద వేస్తుండ్రు. ఇది మీరు అందరూ చూసి మీరు ఎక్కడ నన్ను రమ్మన్నా ఈ డాక్యుమెంట్స్ చూపిస్తా, వాళ్ళ దగ్గర ఏమున్నాయో తెమ్మనుండ్రి, అవి కూడా పరిశీలన చేయండి. వాళ్ళకి ఎట్లా పట్ట అయింది, ఎవరు పట్ట చేసిండ్రు, అది కూడా తెమ్మనుండ్రి. వాళ్ళు సర్వే కావాలి అంటే మేము ఈ మొత్తం సర్వే నంబరు 66 ఎకరాలు కూడా సర్వే చేయించినాం. చేసినాక మా 8 ఎకరాల 14 గుంటలు తీసుకున్నాం. మాకు రాదు అంటే సరే మీకు రాదంటుండ్రు కదా, గల్తీ అయిపోయింది, కలిసిపోయింది కదా, అట్లా మీవి కూడా మేము సాల్వ్ చేసి ఇస్తామని చెప్పినాం. ఇంతకంటే ఎక్కువ మేము ఏం చెయ్యాలి? మీరు చేసిన అక్రమాలకు మేము బాధ్యులమా? వీళ్ళకంటే ఎక్కువ వీళ్ళ వెనుక ఉన్న శాండ్ మాఫియా కొందరు రాజకీయ నాయకులు వీళ్ళని ఎగేస్తున్నారు. వీళ్ళ మీద ఏంటంటే చట్టరీత్యా చర్య తీసుకోవాలి. ఇక్కడ సామాన్యుల్ని బతకనియరు. వీళ్ళంతా ఎక్స్టార్షన్లో పడ్డారు. ఇట్లా బెదిరించి ఏమిస్తావు? దీనికి వాళ్ళు జవాబు చెప్పాలి. ఇది మేము పోలీస్ స్టేషన్లో కూడా పెట్టినాము. మీరు ఇప్పటికీ పోయి చూస్తే కూడా మీకు ఉష్క డంపులు ఉన్నాయి. దయచేసి ఉష్క డంపులు తీసుకొని పోలేపల్లి నుంచి రాయపల్లి నుంచి మీకేంది ఇది చెన్నవెల్లి దానికి ఉన్నాయి. ఇంద్రమ్మ ఇళ్ళకి ఏంటంటే చాలా కష్టంగా ఉన్నది ఈ ఉష్క దయచేసి వాళ్ళకి ఇవ్వవలసిందిగా మా మనవి. ఇది గవర్నమెంట్ సర్వే. మీకు కావాలంటే ఫోన్లో మీకు వాట్సాప్ చేస్తా, మీకు వస్తుందో లేదో. ఇలా ఇన్ని మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమున్నాయో వాళ్ళు చూపించాలి. ఇట్లా ఏ ప్రెస్ వాళ్ళు కూడా మా మీద తెలియకుండా ఆరోపణ పెడితే మాత్రం వాళ్ళ మీద చట్టరీత్యా నేను చర్య తీసుకుంటా, డిఫమేషన్ ఫైల్ చేస్తాను. ఇప్పుడు మా దగ్గర మీరు చూస్తే మేము కడీలు వాతితే ఇరగ్గొట్టింది వాళ్ళు, రౌడీజం చేసింది వాళ్ళు. మేము కడీలు వాతనికే లేబర్ని తీసుకపోతే లేబర్ లేకుండా మాత్రం ఏ పని కాదు కదా. లేబర్ని మా ట్రాక్టర్లు కడీలు వాతనిక తీసుకపోతే దాన్ని రౌడీలు అంటున్నారు. ఈ కడీలు ఇరగ్గొట్టిండ్రు, రౌడీజం ఎవరు చేసిండ్రు, దీని వెనుక ఎవరున్నారు? దీని వెనుక వీళ్ళు ఉండేందంటే వాళ్ళ స్వలాభాల కోసము ఇవన్నీ చేసి మమ్మల్ని అందులో మధ్యన ఎమ్మెల్యే గారిని వారి సోదరిని ఇన్వాల్వ్ చేసి వారిని బద్నాం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇంట్లో వారికి ఎటువంటి హస్తం లేదు, వాళ్ళకి వాళ్ళ ఇంటర్ఫియరెన్సే లేదు. ఇది వారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇది నడుస్తున్నది. ఇది దాదాపు 50-60 ఏళ్ళ నుంచి మేమే దీంట్లో పొజిషన్లో ఉన్నాం అనే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. 50-60 ఏళ్ళ వాళ్ళు పొజిషన్లో ఉంటే ఇది గవర్నమెంట్ ROR కాపీ. వాళ్ళు ఉంటిలో 2002 3 నవంబర్కు ఎందుకున్నది? ఇలా మీ తాతల పేరు రావాలి కదా, మీ పేరు ఎందుకు వచ్చింది? దీనికి మీరు జవాబు చెప్పాలి. మీ పేరు ఎందుకు వచ్చింది? వస్తే మీకు ఎట్లా పట్టయింది? ఎవరు చేసిండ్రు? వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములలో వీళ్ళకు ఒకరికి వచ్చిన పొలం 33 ఎకరాలు. మీరు ఉన్నది వేరే ఉన్న దగ్గర, దీంట్లో వచ్చి మాదని దౌర్జన్యం చేయొద్దు మీరు. సో మీరు వెళ్ళి వాళ్ళపైన దౌర్జన్యం చేసిర్రు, కొట్టిర్రు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము కాడ వాళ్ళని కొట్టింది లేదు. మేము ఇవన్నీ ఆరోపణలు పెడతారని చెప్పి మేము పోలీసు వాళ్ళని తీసుకపోయినాం. పోలీసు వాళ్ళు వాళ్ళ సమక్షంలోనే మేము కడీలు వాతకం కూడా జరిగింది. పోలీసు వాళ్ళ దగ్గర మేము కొట్టలేము కదా. మేము ఎవరిని మనుషులను తీసుకపోలేదు, పోలీసుని తీసుకపోయినాం, లేబర్ని తీసుకపోయినాం. మేము ఇది చెన్నవెల్లి రౌడీలు హీరోలను తప్పు, ఇదంతా మా మీద పెట్టేది తప్పు ఆరోపణ. సార్ ఇంకోటి వాళ్ళు షెడ్ కూడా కొట్టిండ్రు, పశువులకు ఉండేటటువంటి హౌస్ కూడా కొట్టినన్ని కూడా ఆడ మీరుంటే మీరు హౌస్ ఉన్నది ఆడ. మా పొలంలో మాకు తెలుసు కదా ఏమున్నదో. వాళ్ళు పశువులు కట్టేసి పోతే మానవత్వ దృక్పథంతో మేమేందంటే ఆ పశువులను ఇడిచేసి ఎక్కడన్నా కొట్టి మేము ఆ చెట్లు వీకలేదు. మీకు అది లైవ్గా మీరు అడిగి పోయొచ్చు, మీకు కనిపిస్తుంది. మీకు ఆడ హౌస్ ఏంటది కూలగొడితే మీకు కనిపిస్తుంది కదా. మీకు ఏదైనా స్ట్రక్చర్ హౌస్ది కనిపిస్తుంది కదా మీకు. హౌస్ అయితే అక్కడ కనపడలేదు. ఇవన్నీ లేని మాటలు ఉట్టించి వాళ్ళతోటి ఇవన్నీ అనిపిస్తున్నారు. సో ఫైనల్గా దీనిపైన ఎట్లా ముందలుకోదాం అనుకుంటున్నాం? మేము ఏది చేసినా మేము లీగల్గా పోతాం, ఇల్లీగల్గా ఏది పోము.
వాళ్ళు చేసిన దానికి వాళ్ళు మమ్మల్ని కోట్ల పాలు చేసిండ్రు. ఇవాళ మమ్మల్ని ఎప్పుడు లేని మమ్మల్ని బజార్లో గుంజిండ్రు. మేమేందంటే ఇవాళ మాది కోర్టుకెళ్ళి ఆర్డర్ ఉన్నది, అది మీకు నేను మీడియా ముందర చూపించిన. వాళ్ళు ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించలేదు. వాళ్ళు ఉంటే ఎందుకు చూపించలేదు? వాళ్ళు చూపించాలి కదా. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వ్యక్తులు కూడా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో వచ్చినాము, ఎమ్మెల్యే బ్రదర్ సహకారంతో వచ్చినాం అనే విధంగా చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు అనే విధంగా. కడీలు వాతే లేబర్ అవన్నీ చెప్తారా? ఏంటంటే అంతా సృష్టి. వాళ్ళ వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉండి ఇవన్నీ సృష్టి చేసి చెప్పిస్తున్నారు. కడీలు వాతేటోళ్ళు లేబర్ ఎట్లా వస్తుంది? వాళ్ళు పని చేసి వాళ్ళ కూలి తీసుకొని పోతారు. మళ్ళీ వాళ్ళు చాలా సుఖమైన వాళ్ళే ఉంటే విరివే కదా కడీలు. మీరు మన చూపించండి, అయ్యా వీళ్ళు కడీలు వాతే ఇరగొట్టే అవసరమే ఉన్నది మీకు. రౌడీయిజం ఏంటంటే మేము మా పొలం మీదకి వస్తే మీ ఉష్కే కాదని చెప్పి, మీ నోట్లో మన్ను పడుతుందని చెప్పి మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఏంటంటే మీరు ఆడకున్నా మీరు వెనకాల ఉండి ఆట ఆడిస్తున్నారు. ఆట ఆడిష్టం మీద ఏంటంటే చట్టము ఇది తీసుకోవాలి చర్య. ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తా. ఈడ మేము ఒక 2-3 ఏళ్ళు ఇదంతా ఇట్లా ఉన్నది. వీళ్ళు 50 ఏళ్ళు సాగు చేసిన పొలం ఉంటే ఇట్నే ఉంటుందా? మేము మా పొలం దున్నుకోనికి పోతే అడ్డం వస్తున్నారు. ఎందుకంటే మేము పంట పెడితే అందులో వాళ్ళకు ఉష్క మాఫియా కాదు. అది చిన్నగా ఉన్న వాగు ఏంటంటే ఇప్పుడు ఒక మన నేషనల్ హైవే కంటే పెద్దగా అయింది రోడ్డు వాగది. దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకున్నారా? చెప్పినా చర్యలు లేవు. ప్రభుత్వం తీసుకొని ఆ ఉష్క మొత్తం ఇంద్రం మీ ఇళ్ళకి ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పినట్లు ప్రతిసారి మనది ఇదే. మాట్లాడితే నరుకుతాం, సంపుతాం, ఇంకో మాటనే రాదు. కత్తులు తెస్తాం, నరికేస్తాం, ఎట్లా జైలుకోతాం, ఇట్లా వాళ్ళు మాట. ఇవన్నీ ఇవి నార్మల్ బిహేవియర్. ఇది వీళ్ళది